హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి విద్యా దృక్పథాలకు సంబంధించి క్వశ్చన్స్ అయితే చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్ఫేసియా దేనికి సంబంధించింది? డిస్ఫేసియా అనేది దేనికి సంబంధించిందండి? భాషణ వైకల్యము. మన ఛానల్లో వచ్చేసి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ కానీ, ప్రాక్టీస్ బిట్స్ కానీ, అలాగే కంటెంట్కి సంబంధించి కానీ ప్రతి ఒక్క వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరికైనా రివైజ్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే ప్రాక్టీస్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో వచ్చేసి మన ఛానల్ని ఓపెన్ చేయగానే మీకు ఫస్టే అన్నీ కనిపిస్తాయి. ప్రాక్టీస్ పేపర్స్, మోడల్ పేపర్స్ అన్నీ అయితే ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక సాంఘిక ఉపవ్యవస్థగా విద్య యొక్క పాత్ర ఏంటి అనేసి అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు సమాజంలో ఆధునీకరణను ప్రవేశపెట్టడం అనేసి ఇచ్చారు. అలాగే ప్రజలు శాంతియుత జీవనాన్ని గడుపుటకు తోడ్పడటము. ఆప్షన్ 3 రాబోయే తరాలకు సాంఘిక విలువలను అందించడము, సమాజంలో లోపాలను ఎత్తి చూపడం అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సాంఘిక ఉపవ్యవస్థగా విద్య యొక్క పాత్ర ఏంటండి? రాబోయే తరాలకు సాంఘిక విలువలను అందించడం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో భిన్నమైన సామర్థ్యాలు ఉన్న పిల్లల విద్యకు సంబంధం లేనిది ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ సృజనాత్మకత విద్య, ప్రత్యేక విద్య, వికలాంగుల సమైక్య విద్య, సమ్మిళిత విద్య అనేసి ఇచ్చారు. సో మనకు ప్రత్యేక విద్య కానివ్వండి, వికలాంగులకు సమైక్య విద్య, అలాగే సమ్మిళిత విద్య, ఇవన్నీ కూడా మనకు భిన్నమైన సామర్థ్యాలు ఉండేటటువంటి పిల్లలకు విద్యను అందించేటటువంటి భాగాలన్నమాట. సో ఇక్కడ సంబంధం లేనిది ఏంటిదంటే సృజనాత్మకత విద్య అండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, 3 R'లను సూచించేవి ఏవి అనేసి ఇచ్చారు. సో 3 R's అంటే ఏంటండి? రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పీడబ్ల్యూడి చట్టం 1995లో పీడబ్ల్యూడి అనగా ఏంటి అనేసి ఇచ్చారు. పీడబ్ల్యూడి అంటే ఏంటంటే మనకు పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్ అండి. పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి కుర్జువీల్ రీడింగ్ మిషన్ అనేది ఏంటి అనేసి ఇచ్చారు. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే చిత్రాలను చూపించడానికి ఉపయోగపడుతుంది. ఆప్షన్ 2 వ్యాగృప సమాచారాన్ని ముద్రిత రూపంలోకి మారుస్తుంది. ఆప్షన్ 3 ముద్రిత సమాచారాన్ని వ్యాగృపంలోకి మారుస్తుంది. ఆప్షన్ 4 వచ్చేసి 2 and 3 అనేసి ఇచ్చారు. సో దీన్ని చూసుకున్నట్లయితే మనకు కుర్జువీల్ రీడింగ్ మిషన్ అంటే ఏం చేస్తుందంటే ముద్రిత సమాచారాన్ని వాగ్రూపంలోకి మారుస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, పని అనుభవాన్ని సాధారణ వృత్తి విద్యలో సమైక్య భాగం చేర్చాలి అని సిఫారసు చేసింది ఎవరు? పని అనుభవాన్ని సాధారణ వృత్తి విద్యలో సమైక్య భాగం చేర్చాలి అని సిఫారసు చేసింది వచ్చేసి కొఠారి మిషన్ అండి. కొఠారి కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల విద్యా ప్రణాళికలో SUPW కింది ప్రాతిపదికన ద్వారా ప్రవేశపెట్టబడినది. మనకు పాఠశాల విద్యా ప్రణాళికలో వచ్చేసి SUPW అనేది ఏ ప్రాతిపదికన ప్రవేశపెట్టబడింది అనేసి ఇచ్చారు. ఇది వచ్చేసి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అండి. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు ఈ అంశాన్ని గురించి శ్రద్ధ వహించేది ఉత్తమ పాఠశాల అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ సాంఘిక విద్య, సమగ్రాభివృద్ధి, శారీరక విద్య, మానసిక విద్య అనేసి ఇచ్చారండి. విద్యార్థులు ఈ అంశాన్ని గురించి శ్రద్ధ వహించేదే ఉత్తమ పాఠశాల. ఉత్తమ పాఠశాల అంటే ఎలా ఉండాలంటే సమగ్రాభివృద్ధి, ప్రతి ఒక్క దాన్ని కూడా వీళ్ళు కన్సిడర్ చేయాల్సి ఉంటుందండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సమగ్రాభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, తరగతిలో వైయక్తిక భేదాల జ్ఞానము ఉపాధ్యాయునికి ఇందుకు ఉపయోగపడుతుంది. సో ఆప్షన్స్ అయితే చూద్దాము. ఫస్ట్ బోధనాకృత కృత్యాల రూపకల్పనకు. ఆప్షన్ 2 తరగతిలో ఆవశ్యకమైన ఏర్పాటు చేసుకున్నటకు. ఆప్షన్ 3 తరగతి క్రమశిక్షణను నిర్వహించుటకు. ఆప్షన్ 4 విద్యార్థుల ఇంటి పని మూల్యాంకనం చేయుటకు అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఏమిచ్చారు? తరగతిలో వైయక్తిక భేదాల జ్ఞానం అనేది ఉపాధ్యాయునికి ఎందుకు ఉపయోగపడుతుందండి? బోధనాభ్యాసన కృత్యాల రూపకల్పనకు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో అభ్యాసమునకు సంబంధించి సరి అయిన ప్రవచనం ఏది అనేసి ఇచ్చారు. సో
సో అభ్యాసనానికి సంబంధించినటువంటి సరైన ప్రవచనం ఏదండి? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో వ్యక్తిగా రూపుదిద్దుకొనుటకు అభ్యసించడమే మనకు అభ్యసనంకు సంబంధించి సరి అయిన ప్రవచనం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాఠశాలలో ప్రతి విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని, విద్యా సంబంధ విషయాలను గురించి తెలియజేయు రికార్డు ఏది? ఒక పాఠశాలలో ప్రతి విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని అలాగే విద్యా సంబంధ విషయాలను గురించి తెలియజేయు రికార్డు ఏదండి? క్రమాభివృద్ధి పత్రం అండి. క్రమాభివృద్ధి పత్రము. నెక్స్ట్ క్వశ్చన్, నియమావళి ప్రకారము ఆటంకం లేని పరిసరాలను కల్పించుట, ప్రతి పాఠశాలలో వీరి కోసం ఒక ర్యాంపు ఉండాలి. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ అయితే చూసుకోండి. గ్రామీణ విద్యార్థులు, ఆప్షన్ 2 బడికి సందర్శించు తల్లిదండ్రులకి, ఆప్షన్ 3 ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, ఆప్షన్ 4 బడిని సందర్శించు అధికారులు అనేసి ఇచ్చారు. సో ఎవరికి ఆటంకం లేని పరిసరాలను అలాగే పాఠశాలలో వీరి కోసం ఒక ర్యాంప్ అనేది ఉండాలంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలకండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పాఠశాలలో పాఠశాల నిర్వహణ కమిటీ ఎస్ఎంసి బాధ్యతలలో ఒకటి ఏది అనేది ఇచ్చారు? పాఠశాల నిర్వహణ కమిటీ అండి. ఎస్ఎంసి అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. పాఠశాల నిర్వహణ కమిటీ బాధ్యతలలో ఒకటి ఏది అనేసి ఇచ్చారు. అది ఏంటండి? ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఉపాధ్యాయ కమిటీల ఏర్పాటు, పాఠ్యపుస్తకాల తయారీ, ఉపాధ్యాయ కరదీపికల కల్పన, ఆప్షన్ 4 పాఠశాల అభివృద్ధి ప్రణాళిక అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాఠశాల అభివృద్ధి ప్రణాళిక అండి. పాఠశాల నిర్వహణ కమిటీ బాధ్యతలలో ఒకటి ఏంటి? పాఠశాల అభివృద్ధి ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009లోని నియమావళి ప్రమాణాల దృష్ట్యా పాఠశాలలో వారానికి ఉపాధ్యాయుడు పనిచేయవలసినటువంటి కనీస పని గంటలు ఎంత అనేసి ఇచ్చారు? సో ఉపాధ్యాయుడు వచ్చేసి మనకు సంసిద్ధత సమయాన్ని మినహాయించి 45 గంటలు అయితే బోధన చేయాల్సి ఉంటుందండి వారానికి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒకవేళ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతులలో పిల్లల నమోదు 132 అయితే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలకు ఎంతమంది ఉపాధ్యాయులను కలిగి ఉండే అర్హత వస్తుంది అనేసి ఇచ్చారండి. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినటువంటి క్వశ్చన్స్లలో కూడా చెప్పానండి నేను. 132 మంది ఉన్నట్లయితే వాళ్ళకి ఎంతమంది టీచర్స్ అవసరమండి? 5 మంది అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం 2009 ఈ వయో సమూహపు పిల్లలకు వర్తిస్తుంది అనేసి ఇచ్చారు. ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కుల చట్టం 2009 వచ్చేసి ఎవరికి వర్తిస్తుందండి? 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకి. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం 2009 ప్రకారం తల్లిదండ్రులు 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల తమ పిల్లలను బడిలో చేర్పించడం ఏంటి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి విధి కాదు, ఆప్షన్ 2 విధి, ఆప్షన్ 3 తప్పనిసరి, ఆప్షన్ 4 ఐచ్ఛికం అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి? వారి యొక్క విధి అండి, విధి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి విద్యా హక్కు చట్టం 2009 భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ను మినహాయించి మిగిలిన రాష్ట్రాలలో అమల్లోకి వచ్చిన తేదీ అనేసి అడిగారు. సో ఇది మనకు విద్యా హక్కు చట్టం 2009 వచ్చేసి ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే ఏప్రిల్ 1, 2010 అండి. ఏప్రిల్ 1, 2010. నెక్స్ట్ క్వశ్చన్, చైల్డ్ లేబర్ యాక్ట్ అమల్లోకి వచ్చిన సంవత్సరం. చైల్డ్ లేబర్ యాక్ట్ అనేది మనకు ఏ సంవత్సరంలోకి అమల్లోకి వచ్చిందండి? 1986. 1986వ సంవత్సరంలో మనకు చైల్డ్ లేబర్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిపిసిఆర్ అనగా? ఎన్సిపిసిఆర్కి అబ్రివేషన్ అయితే అడిగారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అండి. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఏ 2009 ప్రకారము టీచర్ల విధులలో సూచించనిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్ 1 వచ్చేసి పాఠ్యాంశాలను సకాలంలో పూర్తి చేయాలి. ఆప్షన్ బి తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా సమావేశాలను నిర్వహించాలి. ఆప్షన్ సి ప్రైవేటు ట్యూషన్స్ను చెప్పకూడదు అనేసి ఇచ్చారు.
సో వీటిల్లో విధులలో సూచించనిది ఏంటంటే ఆప్షన్ సి అండి, సూచించలేదు అంటే ఆప్షన్ 4 అనమాట. ప్రైవేట్ ట్యూషన్లు అనేది వాళ్ళు చెప్పకూడదండి. పాఠ్యాంశాలను సకాలంలో పూర్తి చేయాలి. అలాగే తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా సమావేశాలను నిర్వహించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారము భాషా సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అభివృద్ధిపరచుటకు సృజనాత్మక కలిగిన భాషోపాధ్యాయుడు అనుసరించవలసినటువంటి తరగతి గది వ్యూహం ఏది అనేసి ఇచ్చారు. భాషా సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అభివృద్ధిపరచుటకు సృజనాత్మకత కలిగిన భాషోపాధ్యాయుడు అనుసరించవలసిన తరగతి గది వ్యూహము ఏంటిదండి? బహుభాషాతత్వం అండి, బహుభాషాతత్వము. నెక్స్ట్ క్వశ్చన్, శిశు కేంద్రీకృత బోధనా శాస్త్రం అంటే పిల్లలకు దీనిలో ప్రాధాన్యతనివ్వటము. శిశు కేంద్రీకృత బోధనాభ్యాసం అండి, శిశు కేంద్రీకృత బోధనాభ్యాసన శాస్త్రము అంటే మనకు దేనికి ఇస్తారండి? అనుభవాలకు ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, భారం లేని చదువు దీని శీర్షిక అనేసి ఇచ్చారు. ఇది కూడా మనల్ని చాలాసార్లు అడిగారండి. భారం లేనిది మనకు యశ్పాల్ కమిటీ నివేదిక అండి. భారం లేని చదువునకు దీని శీర్షిక యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005ను నిర్మించినది ఏది? సో ఎన్సిఎఫ్ 2005ను నిర్మించినది ఏంటి అనేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఎన్సిఆర్టీ అండి, ఎన్సిఆర్టీ దీన్ని అయితే నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారము ఆరోగ్యము మరియు వ్యాయామ విద్య ఒక ఐచ్ఛిక విషయంగా ఈ స్థాయిలో ఉండవచ్చు. సో మనకు ఏ స్కూల్ స్థాయిలో ఈ ఆరోగ్యము అలాగే వ్యాయామ విద్య ఉండాలి అనేసి చెప్పడం జరిగింది అంటే మనకు వచ్చేసి ఉన్నత సెకండరీ విద్యలో అండి, ఉన్నత సెకండరీ విద్య. నెక్స్ట్ క్వశ్చన్, నాణ్యమైన పూర్వ బాల్య దశ విద్యా కార్యక్రమాలకు ముఖ్యమైన సంబంధాలను దీనితో కలిగి ఉంటుంది. నాణ్యమైన పూర్వ బాల్య దశ వచ్చేసి విద్యా కార్యక్రమాలకు ముఖ్యమైన సంబంధాలను దీనితో కలిగి ఉంటుంది అనేసి ఇచ్చారు. మనకు దేంతో కలిగి ఉంటుందంటే 3Rలను అభ్యసించడం అండి, 3Rలను అభ్యసించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారము దేశంలోని వివిధ ప్రాంతాల్లోని పోల్చదగిన నాణ్యతకు భరోసా ఇచ్చుటకు ఈ క్రింది వానిలో ఒకటి అభిలాషణీయమైన ఏర్పాటు అనేసి ఇచ్చారండి. సో ఏది అంటే సామాన్య పాఠశాల వ్యవస్థ అండి, సామాన్య పాఠశాల వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుటకు తోడ్పడే బోధనా మెలకువలలో ఒకటి ఏది అనేసి ఇచ్చారు. విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించుటకు తోడ్పడే బోధనా మెలకువలలో ఒకటి ఏది అంటే మేధోమథనం అండి, మేధోమథనం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005లో తెలిపిన బోధనాభ్యాస విధానానికి ఆధారం ఏంటి అనేసి ఇచ్చారు. దీనికి ఆధారం వచ్చేసి నిర్మాణాత్మక అభ్యాసన విధానం అండి. ఎన్సిఎఫ్ 2005లో తెలిపిన బోధన అభ్యాసన విధానానికి ఆధారం ఏది అంటే నిర్మాణాత్మక అభ్యాసన నియమము. నెక్స్ట్ క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకనము సిసిఈ ప్రాధాన్యం ఇవ్వని అంశం ఏది అనేసి ఇచ్చారండి. నిరంతర సమగ్ర మూల్యాంకనం దీంట్లో వచ్చేసి ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశాలు చూసుకుంటే బహుళకారక మదింపు అలాగే క్రమబద్ధమైన ఫీడ్బ్యాక్. సో ఇక్కడ ప్రాధాన్యం ఇవ్వని అంశం వచ్చేసి ఏకకాల మదింపు అండి, ఏకకాల మదింపు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారము శిశు కేంద్రీకృత విద్యాబోధన అనగానేమి అనేసి ఇచ్చారు. మనకు శిశు కేంద్రీకృత విద్యాబోధన అంటే ఎలా ఉంటుందంటే విద్యార్థుల అనుభవాలకు అభిప్రాయాలకు మరియు చురుగ్గా పాల్గొనేందుకు ప్రాధాన్యతనివ్వడం అండి. శిశు కేంద్రీకృత విద్యాబోధన అంటే ఏంటి? విద్యార్థుల యొక్క అనుభవాలకు అభిప్రాయాలకు మరియు చురుకుగా పాల్గొనేందుకు ప్రాధాన్యతను ఇవ్వటం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఎన్సిఎఫ్ 2005 నొక్కి చెప్పినది ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు ఎన్సిఎఫ్ 2005లో నొక్కి చెప్పింది స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యం ఇవ్వాలి అని అండి, స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యం అనేది ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్,
ఎన్సిఎఫ్ 2005 ప్రకారము విద్యా ప్రణాళికలో కొత్త పాఠ్య విషయాలను ఇలా చేర్చవచ్చు అనేది ఇచ్చారు. సో కొత్త పాఠ్య ప్రణాళికలను వచ్చేసి ఎలా చేర్చవచ్చు అంటే ప్రస్తుతం ఉన్న విషయాలను నిర్వహిస్తున్న కృత్యాల ద్వారా వాళ్ళు కొత్త పాఠ్యాంశాలను అయితే చేర్చడం అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారము బోధనను తమ జీవికకు ఐచ్ఛికంగా భావిస్తూ విద్యా అర్హతలు ప్రేరణ పొందిన ఉపాధ్యాయులు లభించటం అనేది ఏది అనేసి ఇచ్చారు. సో అది ఏది అంటే అన్ని రకాల పాఠశాల నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వ విధి అండి. అన్ని రకాల పాఠశాల నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వ విధి. ఇవి వచ్చేసి మనకు విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.